ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ షార్ట్ వీడియోలో ఈ అమావాస్య రోజున మనం కార్యసిద్ధి కోసం తిలకం గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మీకు వ్యాపారము, ఐశ్వర్యము, మహాలక్ష్మి అదృష్టం కలిసి రావడానికి ఏం చేయాలో చెప్తాను. ఈ అమావాస్య రోజు సాయంత్రం చీకటి పడిన తర్వాత రాత్రి 9 గంటల ప్రాంతంలో స్నానం చేసి మీరు వ్యాపారంలో లాభాలు రావాలి, స్థిరమైన ఆదాయం పెరగాలి అని మీరు మనసులో సంకల్పించుకొని ఈ మంత్రాన్ని 8 సార్లు అనుకోండి. మీకు వ్యాపారంలో వచ్చే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఈ మంత్రం మీరు మనస్ఫూర్తిగా చేయాలి. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంకుచక్ర గదా హస్తే మహాలక్ష్మి నమోస్తుతే. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంకుచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమస్తుతే. ఈ మంత్రాన్ని 8 సార్లు పఠించడం వల్ల మీ వ్యాపారంలో అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఇది అమావాస్య రోజున మొదలుపెట్టండి. ప్రతిరోజు మీరు మళ్ళీ వచ్చే అమావాస్య వరకు రోజు 8 సార్లు ఈ మంత్రాన్ని ఉదయమైన అనుకోవచ్చు, కానీ అమావాస్య రోజు రాత్రి చేయండి. తర్వాత మీరు ప్రతిరోజు ఉదయం చేసుకుంటూ వెళ్ళండి. ఈ అమావాస్య శుక్రవారం నాడు ఈ మంత్రం చేయడం వల్ల కొత్త వ్యాపారము, ఐశ్వర్యము, మహాలక్ష్మి యొక్క కటాక్షము కలుగుతుంది. అలాగే మీకు వీలైతే మహాలక్ష్మి అమ్మవారి యొక్క అష్టకం కూడా చదవడానికి ప్రయత్నించండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.